సామాజిక మాధ్యమాల ద్వారా కలిగే పరిచయాలు మంచి కంటే కూడా చెడుకే ఎక్కువ దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు అనేక అఘాయిత్యాలకు కూడా కారణమవుతున్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా? సామాజిక మాధ్యమాల ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి యువతిని ప్రేమిస్తున్నా అంటూ కూడా గత కొంతకాలంగా వేధిస్తూ ఆమెను అలాగే ఆమె కుటుంబ సభ్యులను చంపుతా అంటూ బెదిరిస్తున్న ఘటన తాజాగా వెలుగు చూసింది. హైదరాబాద్ శివార్లోని హయత్ నగర్లో ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది. ఇక యువతి ఆ యువకుడి వేధింపులు తట్టుకోలేని ఆ యువతి హయత్ నగర్ పోలీసులకైతే తాజాగా ఫిర్యాదు చేసింది. అసలు ఒకసారి ఏం జరిగిందో మనం చూద్దాం. నాగార్జున సాగర్కు చెందిన చెరుకుపల్లి విజయ్ కుమార్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో ఓ ఏడాది కిందట పురాణం దీక్షిత అనే యువతిని పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ నెంబర్లు మార్చుకోవడం, ఆ తర్వాత కలవటం, సో ఇవన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఆ అమ్మాయి BSc నర్సింగ్ చదువుతుంది. ఆ యువకుడు విజయ్ కుమార్ అనే యువకుడు డిగ్రీ కంప్లీట్ చేశాడు. ప్రస్తుతం అతను ఖాళీగా ఉంటూ ఉన్నాడు. ఇక నాగార్జున సాగర్లో నివాసం ఉండే ఆ విజయ్ కుమార్ ఈ యువతిని కలిసేందుకు హైదరాబాద్ వస్తూ ఆ అమ్మాయి కాలేజీ దగ్గరకు వెళ్ళటం, అలాగే ఇంటి దగ్గరకు వెళ్ళటం, ఆ అమ్మాయిని వేధించడం, అలాగే కొట్టడం ఇట్లాంటివి చేస్తూ ఉన్నాడని చెప్పి కూడా ఆ యువత అయితే ఆరోపిస్తోంది. అలాగే తన ఇంటి వద్దకు వచ్చి కూడా తనను కొట్టేవాడు, అలాగే రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి అప్పుడప్పుడు కొట్టేవాడు. తన కాలేజీ దగ్గర ఫ్రెండ్స్ అందరి ముందు కూడా తన పరువు తీసే విధంగా మాట్లాడడం, తనను అవమానించేలాగా బెదిరించడం ఇట్లాంటివి మాట్లాడడం చేసేవాడంటూ కూడా ఆ యువతి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇక తననే కాదు, తన ఇంట్లో వాళ్ళని కూడా తనను ప్రేమించకపోతే తనని అలాగే తన ఇంట్లో వాళ్ళని కూడా చంపేస్తానంటూ కూడా బెదిరించడం, అలాగే తనను గనక ప్రేమించకపోతే, తనను లవ్ చేయకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తాను, ఎప్పటికీ నువ్వు ఇలాగే ఉండిపోతావు అంటూ కూడా బెదిరిస్తున్నాడు, అలాగే వేధింపులకు పాల్పడుతున్నాడు అంటూ కూడా ఆ యువతి తాజాగా హయత్ నగర్ పోలీసులకైతే ఫిర్యాదు చేసింది. అలాగే ఆ యువకుడు తన ఇంటి వద్దకు కూడా వచ్చి చేయటం, అలాగే తన తల్లికి కాల్ చేసి చెప్తానని బెదిరించడం, అలాగే గతంలో తాము స్నేహంగా ఉన్న సమయంలో తీసుకున్న ఫోటోలు, కలిసి దిగిన ఫోటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించడం, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు, ఆ యువతి తల్లిదండ్రులకు పంపిస్తాను అని చెప్పి ఆ యువతిని బెదిరించడం, అలాగే ఏడాది కిందట ఇన్స్టాగ్రామ్ ద్వారా మొదలైన వీరి పరిచయం, ఆ తర్వాత స్నేహంగా మారి అతను ప్రేమించమని ఆ యువతిని కోరటం, తను మాత్రం స్నేహంగా మెలగడం, ఈ క్రమంలోనే వారి మధ్య డబ్బులు ఇచ్చుకోవడం, ఇట్లాంటివి కూడా బయటకు వెళ్ళడం సరదాగా ఇలాంటివి కూడా ఇవన్నీ జరిగాయి. సో ఈ క్రమంలోనే వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు తీసుకొని వాటన్నిటి కూడా సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరిస్తూ ఆ యువతిని అయితే వేధింపులకు గురి చేస్తున్నాడు అంటూ కూడా ఆ దీక్షిత అనే అమ్మాయి తాజాగా హయత్ నగర్ పోలీసులకైతే ఫిర్యాదు చేసింది. హయత్ నగర్ పోలీసులు కూడా ఆ యువతి ఫిర్యాదును తీసుకొని దీనిపైన దర్యాప్తు కూడా చేపట్టారు. అయితే చెరుకుపల్లి విజయ్ కుమార్ అనే యువకుడి పైన గతంలోనే నాగార్జున సాగర్లో పోలీస్ కేసు కూడా నమోదైనట్లుగా కూడా ఆ యువతి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ గతంలో కూడా సేమ్ ఇలాగే ముగ్గురు అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసి ట్రాప్ చేశాడంటూ కూడా ఆ యువతి ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి దీనిపైన హయత్ నగర్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు. నన్ను ట్రాప్ చేసిండు, బ్లాక్మెయిల్ చేస్తూ, మేము ఫ్రెండ్స్ లాగా ఉన్నప్పుడు దిగిన ఫొటోస్ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు తీసుకున్నాడు. అప్పుడు 1 year బ్యాక్. ఇప్పుడు మానసికంగా చాలా వేధిస్తుండు. ఇంకా మా ఇంట్లో వాళ్ళని చంపుతా, నిన్ను చంపుతా, బయటకు వస్తా అని నన్ను బెదిరిస్తుండు. ఇంకా చాలాసార్లు నన్ను రోడ్డు మీద కొట్టిండు. కాలేజ్ దగ్గరికి వచ్చి అక్కడ వచ్చి కొట్టిండు. ఇంకా ఇప్పటికీ చాలాసార్లు మా ఇంటి సైడ్ వచ్చి కూడా నన్ను చాలా కొట్టిండు. నేను ఏమన్నా అంటే, నువ్వేమన్నా నోరు తెరిస్తే నేను చంపేస్తా చూడు, నేను ఈయనే అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుండు. బస్ స్టాప్లో బస్సు ఎక్కినప్పుడు కూడా బస్సు ఎక్కి బండెక్కి బస్ స్టాప్లో వచ్చినప్పుడు అందరి ముందట పరువు తీయడం, కాలేజ్ దగ్గరకు వచ్చి అందరి ముందట ఫ్రెండ్స్ ముందట కొట్టడం, బస్ స్టాప్లో ఎక్కుతావా ఇప్పుడు సస్తావా అని చెప్పి నన్ను బెదిరించడం, ఇట్లా చేస్తుండు నన్ను. నీకు ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చి నేను చంపేస్తా, లైఫ్ లాంగ్ ఇట్లానే బతకాలి నువ్వు అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుండు. అబ్బాయి పేరు విజయ్ కుమార్, నాగార్జున సాగర్లో ఉంటాడు. ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, ఏం చదవట్లేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ డిగ్రీ PG కాలేజ్, సికింద్రాబాద్ దగ్గర. నాకు మనతో లైఫ్ థ్రెడ్ ఉంది. నాకు నుంచి వాళ్ళ నుంచి నాకు విముక్తి కావాలి. నాకు బయటికి వెళ్ళాలన్నా, కాలేజ్కి వెళ్ళాలన్నా నాకు భయం వేస్తుంది, ఏం చేస్తాడేమో అని. పేరెంట్స్ లేకుండా నేను బయటికి వెళ్ళలేకపోతున్నా, చదువుకోలేకపోతున్నా, ప్లస్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా.